బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్, ఆర్‌జేడీ తదితర పార్టీల కూటమి, మహాకూటమి గెలుపునకు సంబంధించి తెలంగాణ నుంచి 300,00,00,000, అట్లాగే కర్ణాటక నుంచి 250,00,00,000 తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లుగా బీఆర్ఎస్ మీడియాలో ఒక కథనం వచ్చింది. బీఆర్ఎస్ మీడియాలో వాళ్ళు ఆ వార్తా కథనానికి పెట్టిన క్యాప్షన్ ఏంటంటే, ఢిల్లీ టూర్ మాటున బీహార్కు మూట. ఢిల్లీ టూర్ మాటున బీహార్కు మూట అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి. వాళ్ళ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంది, ఎర్రవల్లిలో లేదు. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే వాళ్ళు ఎర్రవల్లికి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఢిల్లీకే వెళ్ళాలి. ఇంకొక చోటుకు వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి. మీరు చాలామంది అంటే ఈ వీడియో వింటున్న వాళ్ళు మన్మధుడు అనే సినిమా చూశారో లేదో తెలియదు నాకు. చాలామంది చూసే ఉండొచ్చు, ఎందుకంటే అది అప్పట్లో సూపర్ హిట్ సినిమా. బహుశా 25 ఏళ్ల కిందట అనుకుంటా, 25 years క్రితం. ఆ సినిమాలో హీరో నాగార్జున తన ఆఫీస్లో ఎవరేం మాట్లాడుకుంటున్నారు అని వినడానికి సంబంధించి అక్కడ ఒక టేబుల్ కింద ఒక స్పై రికార్డర్ పెడతాడు. స్పై రికార్డర్ అంటారు, అంటే కనిపించకుండా అది ఆ పరికరం రికార్డ్ చేస్తుందన్నమాట. దాన్ని ధర్మవరం సుబ్రహ్మణ్యం ఇస్తాడు. నాగార్జున తీసుకెళ్ళి తన ఆఫీస్లో తన ఎవరైతే అక్కడ ఆఫీస్లో ఒక టేబుల్ కింద పెడతాడనమాట. అది ఆ తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు, ఏమిటి మాట్లాడుకుంటారు అనేది అతను వింటాడు. అదొక సన్నివేశం. సరిగ్గా నేను ఇప్పుడు దాన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రాపగండా చేస్తుందో బీహార్ ఎలక్షన్స్లో ఖర్చులకు సంబంధించి, మహాగఠబంధన్ క్యాంపెయిన్కు సంబంధించి తెలంగాణకు 300,00,00,000, కర్ణాటకకు 250,00,00,000 టార్గెట్గా పెట్టినట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా తెలిసింది? అయితే ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్లో అటువంటి బగ్ పెట్టి ఉండాలి. అటువంటి ఏదైతే స్పై రికార్డర్ ఎక్కడైనా పెట్టి ఉండాలి. ఉంటేనే కేసీ వేణుగోపాల్ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ముఖ్యులతో రేవంత్ రెడ్డి సంభాషణ, అట్లాగే రేవంత్ రెడ్డికి విధించిన లక్ష్యం అంటే 300 crores, అట్లాగే కర్ణాటక 250,00,00,000 ఎట్లా తెలిసినట్టు బీఆర్ఎస్ పార్టీకి? అంటే ఎర్రవెల్లి యూనివర్సిటీ ఏదైనా సృష్టించగలదు, అది నిజమని నమ్మించగలదు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది, వినిపిస్తున్నది, మనం చదువుతున్నది అదే. వాళ్ళు ఇంకేం రాస్తున్నారు? బీహార్ ఎన్నికలకు అసలు ఎంత కావాలి, తెలంగాణ రాష్ట్రం ఎంత బరువు మోయాలి అందులో, అంటే వాటా అనే పర్టికులర్ అంశం పైన గత జూలైలో లెక్కలు వేశారట. గత జూలైలోనే. తర్వాత ఒక టీం, ముఖ్యమంత్రి అనకుండా వీళ్ళు ఎట్లా రాస్తారంటే ముఖ్య నేత అని రాస్తారు. మనకు తెలిసిపోతుంది ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్ళినప్పుడు జూలైలో అక్కడ దాదాపు ఒక అరగంట పాటు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అంటే ఖర్గే అనుకోవాలి, ప్రధాన కార్యదర్శి అంటే కేసీ వేణుగోపాల్ అనుకోవాలి, ఇంకా కొంతమంది ట్రెజరర్ వగైరా ఏఐసిసి సంబంధించిన వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం అయినట్టు, ఆ సమావేశంలో ఈ లెక్కలు 300,00,00,000 తెలంగాణకు టార్గెట్గా పెట్టినట్టు, 250,00,00,000 కర్ణాటకకు టార్గెట్ పెట్టినట్టు వీళ్ళు ఒక కథనాన్ని సృష్టించారు. పక్కాగా తెలిసినట్లే. అంటే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, లేకుంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ పసిగట్టగలుగుతోంది. అంటే వాళ్ళకంత టెక్నాలజీ, వాళ్ళకంత మెకానిజం ఉండి ఉండాలి. మరి అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారు? మరి 300 crores, మళ్ళీ అక్కడ
ఒక రూపాయి అటు ఇటు కాదు, 300 కోట్లు తెలంగాణ భరించాలి, 250 కోట్లు కర్ణాటక భరించాలి. సో ఈ 2 రాష్ట్రాలు కలిపి 550 కోట్లను బీహార్కు తీసుకెళ్ళి ఇవ్వాలి, అంటే మూటలు ఇవ్వాలి. సో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళగానే ఇటువంటి ఒక వార్త వస్తుంది. ఈ బీఆర్ఎస్ మీడియాలో, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వాళ్ళు ఇటువంటి క్యాంపెయిన్ మొదలు పెడతారన్నమాట. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది ఎందుకు? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికకు సంబంధించిన ఫైనల్స్ ఉన్నాయి, అంటే ఎవరిని ఎంపిక చేయాలనేది జరుగుతుంది ఎక్సర్సైజ్. దాని గురించి ఆ ఢిల్లీకి వెళ్తే ఆ డీసీసీల ఎంపిక అనేది కేవలం ముసుగు అని బీఆర్ఎస్ పార్టీ నిర్ధారించేసింది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నమాట. వాళ్ళు కనిపెట్టేస్తారు అర్జెంటుగా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళాడు. ఈ మూటలకు సంబంధించిన వ్యవహారంలో గతంలో బీజేపీ నాయకులు ఎవరైనా కానీ, బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ చాలామంది మాట్లాడారు. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఏ మేరకు నిధులు తీసుకెళ్ళి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీగా అరౌండ్ 2022లో పార్టీ ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో తమ పార్టీ నిలదొక్కుకోవాలంటే వివిధ రాష్ట్రాల్లో అక్కడి పార్టీల సపోర్ట్ అవసరం కనుక, ఎంపీల సపోర్ట్ అవసరం కనుక, సో 2019 ఎలక్షన్స్ సందర్భంగానే భారీగా డబ్బు పంపిణీ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించాడు, అట్లా చాలామంది ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడిది అనే దానికి సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులు కానీ ఆరోపించింది, కొత్త విషయం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కావచ్చు, దాంట్లో జరిగిన కరప్షన్ కావచ్చు, అట్లాగే భూ కబ్జాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇటువంటి వాటి లోపట దోపిడీ చేసిన కనీసం వేలాది కోట్లలో కొన్ని వందల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలకు నిధులు తరలించినట్లు, అంటే కేసీఆర్ తరఫున ఎవరో మూటలు మోసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటికి జవాబు చెప్పాలి కేసీఆర్, వాటికి కేటీఆర్ జవాబు చెప్పాలి. మూటలు మోయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృత కాదా అనేది ఒక్క క్షణం పక్కన పెడితే, కేసీఆర్ ఏం చేసినట్టు? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చగానే మనం జాతీయ స్థాయిలో పట్టు నిలుపుకోవాలి. జాతీయ స్థాయిలో మనకు లోక్సభ సభ్యుల అవసరం ఉంది, పార్లమెంట్ సభ్యుల అవసరం ఉంది కనుక ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి మనం మద్దతు ఇస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు మనకు రేపొద్దున సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాలం కలిసి వస్తే నేను ఎందుకు ప్రధానమంత్రి కాకూడదని గట్టిగా కేసీఆర్ అనుకున్నందున ఈ వ్యవహారాలు నడిపాడు. ఈ డబ్బు మూటలు పంపిణీ చేసే వ్యవహారం, ఈ డబ్బు మూటల సరఫరా ఈ కేసీఆర్ హయాంలో బాగా జరిగింది నిజానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నదా లేదా అనేది మనకెవరికి తెలియదు, అది బీఆర్ఎస్ వాళ్ళకే తెలుస్తుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ పర్టికులర్ మెకానిజంలో దిట్ట కనుక ఈ మూటలు మోయడంలో కానీ, తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ కాంటెస్టెంట్స్ కానీ, పోటీ చేసే అభ్యర్థులకు లేదా కొన్ని రాజకీయ పార్టీలకు డబ్బు ఎందుకు సమకూర్చినట్టు సింపుల్ లాజిక్. అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఢిల్లీలో ఏదైనా మనకు అదృష్టం కలిసి వస్తే ప్రధానమంత్రి కావాలంటే ఈ ప్రాంతీయ పార్టీలు లేకపోతే ప్రాబల్యం ఉన్న పార్టీల బలం అవసరం కాబట్టి ఆ వ్యవహారాలు పెద్ద ఎత్తున నడిపాడు. ఎన్ని వందల కోట్లు వెళ్ళాయో, పంపిణీ జరిగిందో, ఏ పార్టీలకు జరిపిందో బీజేపీ దగ్గర చిట్టా ఉంది. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ఆ చిట్టా ఉంది. వాళ్ళ దగ్గర మొత్తం వివరాలు ఉన్నాయి. కేసీఆర్ ఏ రాష్ట్రానికి ఎట్లా పంపించాడు, ఎవరు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేశారు, ఏ రకంగా వెళ్ళింది, ఏ రకంగా మనీ లాండర్ జరిగింది అనే విషయాలు బీజేపీ దగ్గర, అగ్రనాయకత్వం దగ్గర ఉన్నట్టు బీజేపీ వర్గాలే చెప్తున్నాయి, ఢిల్లీలోని బీజేపీ వర్గాలే చెప్తున్నాయి. కనుక వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇది పెద్ద వర్కౌట్ అయ్యేటట్లేదు.
పాపం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆయన బీహార్కు మూటలు తీసుకుని వెళ్ళాడనో, లేకుంటే ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్కు కప్పం కట్టడానికి వెళ్ళాడనో, ఏదో ఒకటి బురద జల్లడం కోసం వాళ్ళు రెడీగా ఉంటున్నట్టుగా మనకిప్పుడు ఈ తాజా కథనాలను బట్టి కూడా అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.